హలో అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టినా, బతిమాలినా, చివరికి తన సొంత బాబాయిని రాయబారాలకు పంపినా, ఎన్ని రకాలుగా ప్రయోగించొచ్చో అన్ని రకాలు ప్రయోగించిన తర్వాత కూడా, జగన్మోహన్ రెడ్డి గారు తనకు అన్యాయం చేశారు అనేటువంటి కోపంతోనో, లేదు తన రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించుకోవాలనే ఉద్దేశంతోనో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌లో చేరాలి అని షర్మిల గారు ఫైనల్‌గా నిర్ణయం తీసుకున్న తర్వాత రేపు జాయిన్ అవుతున్న తర్వాత, ఇక గత్యంతరం లేక దీన్ని ఎలాగైనా సింపతి రాజకీయాలకు తెరతీయాలి. దీని ద్వారా మనం సింపతి సాధించాలి. ఏవైతే మనం బట్టనొక్కుడు కార్యక్రమంలో వస్తున్నటువంటి ప్రభుత్వ డబ్బుతో తీసుకొస్తున్నటువంటి అమాయక ప్రజలకి ఏదో రకంగా చెప్పి, ఏడిచినట్టు నటించి, బాధపడుతున్నట్టుగా నటించి, వాళ్ళ సానుభూతి పొందాలి, ఆ ఓట్లు పొందాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారిని యథావిధిగా తిట్టే కార్యక్రమంలో భాగంగా ఆయన చెప్పిందేంటంటే, ముందు ముందు అంటే రాబోయే కాలంలో కుటుంబాల మధ్య కూడా విభేదాలు సృష్టించి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. కుట్రలు చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడం జరిగిందండి. అయితే వైఎస్ ఫ్యామిలీలో జగన్మోహన్ రెడ్డి గారి మధ్య గాని, జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి మధ్య గాని, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తల్లి విజయమ్మ గారికి మధ్య విభేదాలు సృష్టించింది చంద్రబాబు నాయుడు గారా? జగన్మోహన్ రెడ్డి గారా? అని ఆలోచిస్తే కష్టపడి పాదయాత్రలు చేసి, ఊళ్ళెమ్మటే తిరిగి, పచ్చి అబద్ధాలు పదే పదే చెప్పి, తండ్రి లేని బిడ్డ, అమాయకుడు, ఒంటరివాడు, ఆదరించండి, ఓట్లేయండి, దేవుడి బిడ్డ అని చెప్పి నానా రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు సంపాదించి నిన్ను ముఖ్యమంత్రి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని గాని, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని గాని ఎందుకు విస్మరించడం జరిగింది? వాళ్ళని ప్యాలెస్ నుంచి ఎందుకు బయటికి పంపించడం జరిగింది? అనేది గనక ఆలోచిస్తే, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కాబట్టి, నువ్వు నీ చెల్లిని గాని, తల్లిని గాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంటి నుంచి పంపించేసేయి. అప్పుడు రాజకీయంగా నీకు అడ్డుండరు అని ఏమైనా సలహా ఇచ్చారా? లేదు. 4 ఏళ్ల పాటు షర్మిల గారిని పట్టించుకోకపోతే, షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి ప్రయోగం చేసి, ఆ ప్రయోగం విఫలమైతే, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరాలి. తనకు అన్యాయం చేసిన అన్న మీద పగ తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంటే, చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారిని పిలిసి ఏమన్నా నీ అన్నకు వ్యతిరేకంగా ఉండు అని ఏమన్నా చెప్పారా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారిని బెదిరించి నువ్వు గనక కాంగ్రెస్‌తో చేరకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు చేల్చకపోతే నిన్ను కేసుల్లో పెట్టి ఇరికిస్తానని బెదిరించారా? ఆ విషయాన్ని ఈ రోజు మిమ్మల్ని కలిసినటువంటి షర్మిల గారు మీకేమన్నా చెప్పారా? అని గనక ఇవన్నీ గనక ఆలోచిస్తే పచ్చి అబద్ధాల్ని, పచ్చి అభూత కల్పనల్ని కేవలం నటిస్తూ, బాధపడుతున్నట్టు, ఏడుస్తున్నట్టు, చాలా అన్యాయం అయిపోయినట్టుగా బాధపడుతూ అమాయక ప్రజల్ని మభ్యపెడతాననే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారేమో అనిపిస్తుంది గానీ, లేకపోతే నిజంగా ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబాలను చీల్చటం గాని, అన్నదమ్ముల మధ్య రాజకీయ లాభాల కోసం విద్వేషాలు సృష్టించటం గాని చేసిందే మొట్టమొదటగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తరువాత దాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్‌తో చూస్తామండి. మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఎదుగుదలను ఆపటం కోసం ఆయన కుటుంబం నుంచి ఆయన సోదరుడైనటువంటి నారా రామ్మూర్తి నాయుడు గారిని మొట్టమొదటగా చీల్చింది, కాంగ్రెస్‌లోకి తీసుకువెళ్ళింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది కుటుంబాలను చీల్చడం అంటే, కుటుంబాలు చీలికకు ప్రస్థానం అక్కడి నుంచే అక్కడే నాంది పడిందనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి దోవలో నడుస్తూ ఇంకా ఎంతమందిని చేశారనేది ఒకసారి చూద్దామండి. మీరు ఈ చూస్తే గనక ఈ ఫోటోలో ఉంది చింతకాయల సన్యాసి పాత్రుడు అంటే చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి సోదరుడండి. ఈయన్ని 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో చేర్చుకోవడం జరిగింది కండవా కప్పి. అదేవిధంగా ఈయన దేవినేని ఉమామహేశ్వరరావు గారి తమ్ముడు దేవినేని చంద్రశేఖర్. ఈయన కూడా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో చేర్చుకున్నాడు. అదేవిధంగా ఇంకో పక్కన ఉన్నటువంటి ఎవరైతే వసంత కృష్ణప్రసాద్ గారు ఉన్నారో, ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత తనకి తన తండ్రికి మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారి వలన విభేదాలు వచ్చినాయి అంటే, అన్నదమ్ముల మధ్య కాదు, తండ్రి కొడుకుల మధ్య కూడా విభేదాలు పెట్టి తన రాజకీయ లబ్ధిని పొందినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇక్కడ మనకు అర్థమవుతుందండి. అదేవిధంగా ఏదైతే ఈ ఫోటో చూస్తే కనుక బుద్ధా వెంకన్న గారు ఎవరైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చీల్చి చెండాడుతున్నారో రాజకీయంగా, బీసీ వర్గానికి చెందినటువంటి గట్టి నాయకుడు, ఆయన్ని ఇబ్బందులు పెడదాము, ఆయన్ని నిరుత్సాహపడదాం ఉద్దేశంతో ఆయన తమ్ముడు బుద్ధా నాగేశ్వరరావు గారిని
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీలోకి తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి తమ్ముడు సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి గారిని ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మరి ఇవన్నీ గమనిస్తే 2019కి ముందు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి తమ్ముణ్ణి ఫ్యామిలీ నుంచి దూరం చేసి పార్టీలో చేర్చుకుని అన్నదమ్ముల మధ్య విభేదం సృష్టిస్తే 2019 ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నలుమూలల అనేక మంది రాజకీయ నాయకుల కుటుంబాల్లోని సభ్యుల్ని విడదీసి తన పార్టీలోకి తెచ్చుకుని అప్పటి వరకు అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించి కుటుంబాల్లో కలహాలు సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నదమ్ముల్ని విడదీశారా? లేదు రాజకీయాల్లోనూ వంశాల పరంగా బద్ధ వైరులు ఉన్నటువంటి వాళ్ళని కూడా కలిపి ఒకే వేదిక మీద తీసుకొచ్చారని కనుక ఆలోచిస్తే ఇది రాజుల నాటి కాలం నుంచి విభేదాలు ఉన్నటువంటి అశోక గజపతిరాజు గారు అలాగే సుజయ కృష్ణ రంగారావు గారు వీళ్ళిద్దరినీ కలిపి ఒకే వేదిక మీద ఒకే పార్టీ జెండా కిందకి తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా జేసీ వర్గం పరిటాల వర్గం అంటే అనంతపూర్లో రాయలసీమలో విభేదాలు ఉన్నాయి అనేది ప్రతి వాడికి తెలిసిందే. వాళ్ళ మధ్య విభేదాలు చాలా తీవ్ర స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఉండేవి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ జేసీ పరిటాల కుటుంబాలని ఒకే పార్టీ కిందకి ఒకే కండవాకి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కలిపి ఒకే డయాస్ మీద తీసుకొచ్చి చాలా అన్యోన్యంగా సోదర భావంతో మెలిగే విధంగా చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి. అదే విధంగా చూస్తే జేసీ పవన్ రెడ్డి గారు జేసీ శ్రీరామ్ పరిటాల శ్రీరామ్ కలిసి అన్యోన్యంగా ఒకే ఎన్నికల్లో పాల్గొన్నారంటే అది ఫ్యాక్షన్ ని నిర్మూలిద్దాం అందరూ అన్యోన్యంగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కేఈ కోట్ల కుటుంబాలకి వాళ్ళ తండ్రుల నుంచి ఎన్ని విభేదాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. వాళ్ళను కూడా ఒకే డయాస్ మీద తీసుకొచ్చి ఒకే పార్టీ కింద పనిచేసే విధంగా ఒప్పించి ఫ్యాక్షన్ నిర్మూలించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దేవినేని వంగవీటి ఆ ఫ్యామిలీల మధ్య ఉన్న గొడవల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు కులాల మధ్య ఉన్నటువంటి గొడవలుగా అనేక దశాబ్దాలుగా కమ్మ కాపులకి గొడవలు పెట్టి ఒకళ్ళు బద్ధ శత్రువులుగా చూసుకుంటున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు అటు దేవినేని కుటుంబంలోని వారసుల్ని వంగవీటి కుటుంబంలోని వారసుల్ని ఒకే డయాస్ మీదకి ఒకే పార్టీలో తీసుకొచ్చి విజయవాడలో గాని కమ్మ కాపుల మధ్య విభేదాలు తగ్గిపోయే విధంగా ప్రయత్నించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి రాయలసీమలో బాంబుల శివారెడ్డి గారు కానీ ఆదినారాయణ రెడ్డి గారి ఫ్యామిలీ కానీ ఎంత వైరంగా ఎంత ఫ్యాక్షన్ తో నడిపారు అనేది కానీ మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇటు రామసుబ్బారెడ్డి గారిని కానీ ఆదినారాయణ రెడ్డి గారిని ఒకే పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళని ఒకే పార్టీలో కలిసి మెలిసి పనిచేసి ఫ్యాక్షన్ భావాల్ని ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని విడిచి అన్యోన్యంగా ఉండే విధంగా చేయడానికి ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా మనం ఏ విధంగా చూసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళని అన్నా చెల్లెళ్ళని అలాగే తండ్రి కొడుకుల్ని విడదీసినటువంటి సందర్భాలు లేనే లేవు. అదే కాకుండా తరతరాలుగా ఫ్యాక్షన్లోనూ వర్గ వైషమ్యాల మధ్య బతుకుతున్నటువంటి కుటుంబాలను కలిపి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి వాళ్ళని సుఖశాంతులతో ఉండే విధడానికి ప్రయత్నించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి.